నమస్తే అండి. నా పేరు పెరుమాల్. అసలు నేటివ్ ప్లేస్ తమిళనాడు. ఇక్కడ ఖమ్మం వచ్చి 48 సంవత్సరాలు అయింది. ఈ ఇల్లు కొనుక్కొని 20 సంవత్సరాలు అయింది. ఈ ఇంట్లో హోమ్ ఫుడ్స్ రకాలు తయారు చేసుకుంటున్నాం. మొగుడు పిల్లం ఇక ఆడవాళ్ళు చేసుకుంటుంటే పక్కన కొత్త ఒక ఆయన ఇల్లు కట్టుకొని బాగా ఇబ్బంది పడుతుండు. V6 విలేకర్, ఆయన కదిర్ ఆయన పేరు. ఆయన నెల ఇంత అమౌంట్ అడిగిండు. ఇవ్వకపోతే మున్సిపాలిటీ పంపడం, ఫుడ్ ఆఫీసర్ని పంపడం, కలెక్టర్ ఆఫీస్ నుంచి పంపడం, పోలీసు డిపార్ట్మెంట్ని పంపడం, అందరూ వచ్చి షికారు చేస్తారు. చేసి మున్సిపాలిటీ వాళ్ళు 35 సార్లు ఫైన్ రాశారు. ఇల్లు కొనుక్కొని 20 సంవత్సరం, ఇక్కడ చేసేది తయారు 20 సంవత్సరం. అలాంటిది ఈయన ఇక్కడ ఉండకూడదు, నాకు అమౌంట్ ఇస్తేనే ఉండాలి, సెటిల్మెంట్ నెల 15,000 అడిగిండు. ఇవ్వకపోతే అందరినీ పంపుతాడు. చెప్తాడు పొగొస్తుంది ఏంటంటే పొగొస్తుంది. చెప్పుకొని వస్తాడు. ఈ మున్సిపాలిటీలో ఊరికి వస్తారు, జీప్ వేసుకొని 10 మంది. 15 నెలలు అయింది. అన్నిటి ప్రూఫ్ ఉంది, సీసీ కెమెరా ఉంది, సీసీ ఫుటేజ్ ఉంది, ఫోన్లు తీసి పెట్టినాం. సామాన్లు బయట వేయటం, మేము మొత్తుకుంటే పారిపోవటం. మొన్న శనివారం వచ్చేసి, ఈ 2 రోజుల క్రితం శనివారం వచ్చి సామాన్లని వేసుకుపోయారు. అసిస్టెంట్ కమిషనర్ వచ్చిండు. మున్సిపాలిటీ చెత్త ఎవరు 6 వచ్చారు. ఎవరు జవాన్ పైన ఆయన మటయ్య కోటయ్య అందరూ వచ్చి మొత్తం వేసుకుని వెళ్ళిపోయారు. ఏందని అడిగితే ఏం చెప్పట్లే. కంప్లైంట్ వచ్చింది. ఎవరు కంప్లైంట్ పెట్టారంటే ఏ పేరు చెప్పట్లే. ఆన్లైన్ కంప్లైంట్ అంటాడు. సార్ మాకు వీళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మాకు 11 మంది సంతకం పెట్టించారు. ఇంటి నంబరు, ఫోన్ నంబరు, సంతకం, పేరు, 11 మంది చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎవరు పెట్టారు చూపడితే పట్టించుకోవట్లే. మా కంప్లైంట్ వచ్చింది, మీరు తీసేయాలి, కుళాయి తీసేయాలి, పొయ్యి తీసేయాలని మమ్మల్ని సతాయించి 15 నెలల నుంచి మున్సిపాలిటీలు మమ్మల్ని సతాయించి చంపేసరి పని నడవలే. ఇప్పుడు అప్పు తీసుకొని తింటాను 15 నెలల నుంచి. ఈ పొయ్యి కొట్టాను, వాడి కోసం పొయ్యి కొట్ట 2 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కట్టిన 2 లక్షలు. అయినా నువ్వు ఇక్కడ ఉండకూడదు అని ఆయన కంప్లైంట్ V6 విలేకర్ కదిర్, ఇక మీరు ఇక్కడ ఉండకూడదు మా ఇంటి పక్కన అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేయడం. వాళ్ళు భయపడి ఉరికి రావడం. నాకు వచ్చి 17 మంది వచ్చి ఇంట్లో కొట్టారు సార్. 17 మంది రౌడీలు. ఎప్పుడు? 4 నెలలు అయింది సార్, 4.5 నెలలు అయింది. కొడితే వాడి కోసం సీసీ కెమెరా పెట్టినా. ఇట్లా చేస్తారని బయటికి పోతే కొడతాడు, బండితోని కుదురుతాడు. మీ ఇంట్లోకి వచ్చి కొడితే సీసీ కెమెరా ఫుటేజ్ ఇచ్చిన సిఏ గారికి. ఏ స్టేషన్లో? ఒంటౌన్లో కరుణాకర్ సిఏ. ఏమన్నారు? తీసుకొని ఆడవాళ్ళ పేరు మీద కంప్లైంట్ పెడతాను. ఇద్దరు ముగ్గురు పెడతారు. కొట్టినట్టు 5 ఉన్నారు, బయట కొడుతున్నారు. ఆధారం ఉంది, దానికి సీసీ కెమెరా ఉంది. మా వాడిని కొట్టారు, ఫోన్ లాక్కున్నారు. ఫోన్ లాక్కొని మళ్ళీ కొడతాడు, ఇంట్లోకి వచ్చి కొడతాడు. లోపలికి వచ్చి మా మిస్సెస్ని జాకెట్ చింపారు రూమ్లోకి వచ్చి. అదే ఆధారాలు ఉన్నాయి. సీసీ ఫుటేజ్ ఎత్తుకోవడానికి బెడ్రూమ్లోకి వచ్చి కొట్టారు. అన్నీ చెప్పినా సీసీ ఫుటేజ్ ఇచ్చినా చెల్లవని కరుణాకర్ సీఏ గారు మా ముఖాన్ని ఎత్తారు కంప్లైంట్. మళ్ళీ అదే రాసుకొచ్చినాక ఆర్డర్ పేరు మీద తీసేయిపో మీ పేరు. అంటే ఇప్పుడు ఇంత జరగడానికి కారణం ఏదైతే మీరు పెట్టినటువంటి బట్టి ద్వారా బయటకు వెళ్తున్నటువంటి పొగ, పొల్యూషన్ ఏమన్నా వాళ్ళ ఇంటి మీద ఇంట్లో 42 అడుగులు ఆయన కోసం పెట్టించిన 2 లక్షలు పెట్టి 42 అడుగులు కొట్టాం. ఆయన 22 అడుగులే. ఆయన కోసం 2 లక్షలు పెట్టినా. మళ్ళీ 30,000 ఫైన్ లంచం ఇచ్చిన మున్సిపాలిటీ వాళ్ళకి. లంచం తరపున కాదు, రసీదు ఇస్తాను. ఎందుకు ఇచ్చారు రసీదు? అన్ని లైసెన్స్ ఉన్నాయి. ఒక్కసారి లైసెన్స్ లేకపోతే 10,000 రాశారు. మళ్ళీ రాశారు లైసెన్స్. ఏ లైసెన్స్ మా తెలుగు రాదు, డేట్ లైసెన్స్ అది ఒక్కటి లేదు. మీద CST ఉంది, ఫుడ్ లైసెన్స్ ఉంది, అన్ని లైసెన్స్ పక్కా ఉన్నాయి అన్నీ. అది ఒక్కటి లేదని ఫైన్ రాశారు. సార్ రాసి ఇచ్చేసిన 10,000 కట్టిన. మళ్ళీ నెల వచ్చారు. మళ్ళీ 15 రోజులకి వచ్చి రాసి రసీదు ఇచ్చిపోతాడు. ఏంటంటే మాకు అది ఉంది డిసప్పాయింట్. ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది? అది చూపించుతారు. లేదు, మాకు ఆన్లైన్ కంప్లైంట్. మాకు చుట్టుపక్కల సార్ 11 మంది సార్, 11 మంది సంతకం పెట్టిన కాదు చూపెట్టిన. అవి చెల్లవంట. ఇంటి నంబరు, తన పేరు, తన ఊరు, ఫోన్ నంబర్ అన్నీ రాసి ఇచ్చిన 11 మంది. అవన్నీ సెలవు ఉండమని చెప్పారు. మా బజార్ మొత్తం 100 కుటుంబాలు ఉన్నాయి. 11 మంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంతకం పెట్టించారు. నాకు ఉండనే సార్ 15 నెలల నుంచి పని జరగని. ఇట్లే తినడానికి తిండి లేకపోయాను, అప్పు తెచ్చుకున్నాం. 2 లక్షలు కొట్టం పెట్టినా, 42 అడుగులు పెట్టినా. స్టోరేజ్ కావడానికి 50,000 ఒక రూమ్ కట్టినా ఆయన కోసం. ఆ V6 విలేకర్ కదిరి బెదిరిస్తారని అది కూడా కట్టినాం. కాదు నాకు అమౌంట్ నెల తీయాలి, నువ్వు ఏమైనా కట్టుకోమంటే నా వల్ల కాదని చెప్తే ఇంత అందరినీ బుడ్ ఆఫీసర్ 2 సార్లు వచ్చారు. ఏం సార్ అంటే కంప్లైంట్ వస్తుంది బాబు, బుడ్ ఆఫీసర్ మంచివాడు, సంవత్సరం లైసెన్స్ ఇస్తాడు. ఈ సంవత్సరం 60 బాబు అని అందరికీ 5 సంవత్సరాలు ఇచ్చేసిండు. అన్ని చూసిండు, లైసెన్స్ పక్కా ఉంది, అన్ని పక్కా ఉందని పోయిండు. మళ్ళీ ఒకసారి వచ్చిండు. మళ్ళీ 3వసారి నేను బుడ్ ఆఫీస్ వేరే వాళ్ళు వస్తాను. మళ్ళీ ఆఫీస్కి పెడితే సార్ మీరు రాలేదు, వేరే వాళ్ళు బయట వాళ్ళని కూడా పంపుతాడు. పేపర్ వాళ్ళు, విలేకరుని, బయట వాళ్ళని. మేము వాళ్ళం కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినాం, పోలీసు డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాం అని వస్తాను. మున్సిపాలిటీ వాళ్ళు అయితే మరీ సతాయిస్తారు సార్. కంప్లైంట్ 4.5 నెలలు అయింది సార్ కొట్టి. ఓకే, ఇప్పుడు మీరు
వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ. అక్కడ సిఐ గారు పట్టించుకోకపోతే మరి ఏసీపీ గారిని కలిసారా మీరు? సిపి దగ్గర పోయినా సార్. ఏమన్నారు? 3 రోజుల తర్వాత 3 రోజులు పట్టించుకోపోతే సిపి దగ్గర పోయినాం. పోతే ఆ సార్ ఏం చేశారు, ఫోన్ చేశారు, ఏందా పోయి చూడండి, ఏదో మా దగ్గర వచ్చింది కదా అని. ఆడిపోమని ఇంకా రివర్స్ అయ్యాడు సార్ స్టేషన్లో. మీ సిపి దగ్గర పోయారుగా, ఎక్కడైనా ఏమైనా చేసుకోపో అని మళ్ళీ తీసుకోలేదు సార్. ఇప్పుడు 4.5 నెలలు సార్ నా కంప్లైంట్ పెట్టి పంచనామా చేశారు సార్. ఇంట్లోకి వచ్చి ఒక ఎస్ఐ 4 పోలీసులు ఇంకేద్దరు 6 వచ్చి వారం తర్వాత పంచనామా కూడా అయింది సార్. ఎఫ్ఐఆర్కి ఒక కాపీ కూడా ఇవ్వలే, ఇచ్చినట్టు కాపీ లేదు సార్. రసీదు లేదు, ఏం లేపో. ఫుటేజ్, సీసీ ఫుటేజ్ అన్నీ ఇచ్చినాం సార్. మా దగ్గర ఉంది, అందరికీ సీసీ ఫుటేజ్ ఇంకా ఉంది, వాళ్ళకి ఇచ్చినాం, అది పారేశారు. ఇప్పటికీ సీసీ ఫుటేజ్ ఉంది సార్. మున్సిపాలిటీ వచ్చింది, ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు ఫైన్ రాశారు, మొన్న ఎంతమంది వచ్చి కళాయిలు అన్నీ వేసుకుపోయారు, అన్నీ ఆధారం ఉన్నాయి సార్. ఈ 11 మంది సంతకం ఆధారం ఉన్నాయి సార్. ఎవ్వరు సంతకం లేనిది, ఎవ్వరు కంప్లైంట్ పెట్టకుండా మున్సిపాలిటీ వాళ్ళు 15 నెలల నుంచి అసలు అన్నం తినట్లేదు సార్. 15 మంది పోలీసులు మమ్మల్ని బజారు లేపరంటాడు, మనిషి లేపరంటాడు, ఇల్లు వాకిలు లేపరు ఇల్లు అంటాడు సార్. 15 అడుగుల రోడ్లు 3 కోట్లు పెట్టి ఇక్కడ కట్టుకొని మమ్మల్ని ఏమో ఇబ్బంది పెడుతుంది సార్. దీనిలో ఏదైనా ఒక్కటి ప్రూఫ్ లేకపోతే మా మీద చర్య తీసుకోండి, అన్నిటి పక్క ప్రూఫ్ ఉంది. దయచేసి మీరే ఏమన్నా మాకు దయచేయాలి. ఈ కర్ణాకర్ సీఏ కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ మాకు ఇబ్బంది పెట్టారు. మున్సిపాలిటీ నుంచి ఏమో ఇబ్బంది, సీఏ గారు అయితే మాకు ఏమో బెదిరించారు. మొకాన నేను 30 రోజులు కంప్లైంట్ ఇచ్చినా పోయి 30 రోజులు విసిరేస్తాడు మొకాన. అప్పుడు సీఏ గారికి చెయ్యి ఇరిగింది, అది కూడా గుర్తుంది నాకు. ఒక చేతితో విసిరేస్తాడు, ఏం చేసుకుంటో చేసుకోపోంటాడు సీఏ గారు. నాకు సీఏ గారి గురించి మాకు ఏమైనా చేయాలి, నాకు ఏదైనా మీ దయ సార్ జరిగినాయని చెప్పిన దీనికి ప్రూఫ్ 100% ప్రూఫ్ ఉంది. మీకు ఎంతమంది అండి పిల్లలు? మీకు 2 అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయి ఒకటి, బాబు ఒకటి. ఓకే. అమ్మాయికి పెళ్ళి అయింది, కొద్దిగా అప్పు ఉన్నాయి తీర్చడానికి. మీరు ప్రధానంగా ఇక్కడ ఏమి తయారు చేస్తారు? చిప్స్లు, కారపూస, బూందీ, ఈ 3 చేసి వేరే షాపులోకి వేస్తారు మీరు? ఊళ్ళో అమ్ముకుని వస్తా. మీరే అమ్ముకొని వస్తారు? నేను అమ్ముకున్నాను. షాపులో వేయటం కాదు, మున్సిపాలిటీ కాడ ఊళ్ళో మొత్తం కానాపురం తిరిగి వీధులెంబడి తిరిగి 10 కిలోమీటర్ చుట్టూ తిరుగుతా. వయసు అయిపోయింది, ఇక్కడ తిరిగి అమ్ముకుంటాం. వీధులెంబడి తిరిగి అమ్ముకుంటారు పట్టికోట్లకి, గ్రాన కోట్లకి. ఓకే. అంటే ఇది ఇప్పుడు మీకు మేజర్గా సమస్య ఎప్పటి నుంచి ఉందన్నారు? ఇప్పుడు ఇది ఈ గట్టిగా మున్సిపాలిటీ వాళ్ళు 15 నెలలు, 15 నెలల నుంచి. ఈ పోలీసు వాళ్ళు 4.5 నెలలు ఎఫ్ఐఆర్ అయ్యాక సీసీ ఫుటేజ్ ఇచ్చినా పంచనామా వచ్చి చేశారు. ఆ 7 పోలీసులు ఎస్ఐకి అందరూ వచ్చారు. పంచనామా, పక్కన వాళ్ళ సంతకం, పని వాళ్ళ సంతకం అన్నీ తీసుకొని పంచనామా అయిపోయింది సార్. 4 నెలల 15 రోజులు అయింది పంచనామా. మీ దగ్గర ఆ పేపర్స్ ఉన్నాయేమన్నా? వాళ్ళే తీసుకుపోయారు. మీ దగ్గర ఏం లేవు? ఏం లేదు. దీనికి రాసుకొని సంతకం తీసుకొని వెళ్ళిపోయారు. దీనికి సంబంధించిన పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి చూపిరా. ఇది మున్సిపాలిటీ వాళ్ళు ఊరికే వచ్చి ఫైన్ రాసింది సార్. 10,000, 5,000, 3,000 ఈ ఫైన్ సార్. ఎందుకు ఫైన్ రాయాలి? అన్నీ నా దగ్గర ఉన్నాం, ఎన్నిసార్లు ఫైన్ రాయాలి? బెదిరించి ఫైన్ రాసుకొని పోతాడు. 30,000 దానికి. ఇది సార్, ఇది ఏమి లేకుండా మున్సిపాలిటీలో నాకు నోటీస్ ఇచ్చారు సార్. ఎవరి పేరు లేదు, ఊరు లేదు, ఏం లేదు, ఎవరు ఇచ్చారు ఏందనేది మున్సిపాలిటీలో కంప్లైంట్ వచ్చింది. దాన్ని తీసుకుపోయి లాయర్ ద్వారా తీసుకుపోయి క్యాన్సిల్ చేయించిన. నేను ఊరు పేరు లేదు, గిట్టని వాళ్ళు ఎవరో ఇచ్చారని చెప్పి క్యాన్సిల్ చేయించిన. ఇది 41 అడుగు గొట్టం. ఆయన కోసం 2 లక్షలు పెట్టి 41 అడుగు గొట్టం పెట్టిన. ఆయన ఇల్లు 22 అడుగులు, నాది 41 అడుగులు. ఇది సార్ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ సంతకం సార్. ఇవన్నీ 11 మంది సార్. ఈ ఉన్న చుట్టూ వాళ్ళంతా నాకు మాకేం అభ్యంతరం లేదు, అభ్యంతరం లేదు వీళ్ళ వల్ల. ఫోన్ నంబర్ సార్, ఇంటి నంబర్ సార్, సంతకం సార్, ఆయన పేరు సార్. 11 మంది సార్. ఇది ఫుడ్ లైసెన్స్ సార్. 1, 2, ఈ 3 ఫుడ్ లైసెన్స్ సార్. ఇది మున్సిపల్ లైసెన్స్ సార్. ఇది మీరు వ్యాపారం పెట్టుకోవడానికి ట్రేడ్ లైసెన్స్ మున్సిపల్ లైసెన్స్ సార్. ఈ 1, 2 ఈ మున్సిపల్ లైసెన్స్, ఈ 3 కూడా. ఇవన్నీ పోలీస్ స్టేషన్లో చూపించారా మీరు? ఈ ఉంచలే, కొట్టినంత వరకు ఆయన పని. అంటే మాకు ఇన్ని ఆధారాలు ఉన్నాక కూడా మా మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఇంట్లోకి వచ్చి మా అటెండర్ మాత్రం 17 మంది వచ్చి కొట్టారని ఇచ్చాం. ఆ ఫుటేజ్లోనే ఇచ్చినాం.
ఇది సార్ అంటే పోలీసు వాళ్ళు అడగలేదా, కారణం అడగలేదు, ఎందుకు కొట్టారని, అడగలే. మిమ్మల్ని ఎందుకు కొట్టారు అని కూడా అడగలేదు? ఎఫ్ఐఆర్ వేస్తా అన్నారు. అడిగారా? పోతుందా అంటారా అమ్మాయి? ఆ పని చేసుకోండి, తీసేయండి. కాల్ చేయండి. మీరు తిట్టారంటగా నేను సార్, తిట్టాను. తిట్టలేదు సార్, మీ మీద కేసు పడతాయి వేసుకోండి సార్ అన్నాం. మా మీద కేసు వేయండి, మా పెడిషన్కి సీసీ ఫుటేజ్కి ఏం చేస్తారో కేసు వేయండి అన్నాం. ఇవన్నీ ఉన్నది. మరి సిఎస్లో వేసాను సార్, మా హోమ్ ఫుడ్స్లో వేసాను సార్. ఇది ఉమ్. సిఎస్లోనే చిన్న తర కానీ హోమ్ ఫుడ్స్లో వేసాను. ఇది అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఇవన్నీ ఎవరు చూడట్లే. ముందు నువ్వు ఖాళీ చేయాలి, ఇక్కడ ఉండకూడదు అని ఒకటే ఇబ్బంది సార్. పోలీసు వాళ్ళు అయితే ఏమో బెదిరించారు సార్. 30 సార్లు కంప్లైంట్ ఇచ్చినా సార్. ఒడ్డుకుంటూ నువ్వు కాల్ చేయి. 30 రోజులు పోయి 30 సార్లు ఇస్తాను, మొఖాన్ని ఇస్తాను. మళ్ళీ మీ ఆడవాళ్ళ పేరు రాసుకొస్తాను, మీ పేరు మీ బాబు పేరు మీద పెడితే ఇప్పుడే తీసుకుంటాం, ముగ్గురు మీద తీసుకుంటాం సార్. బయట 10 మంది కొడతారు, లోపల గేటు కాడ 10 మంది వచ్చి ఇంట్లోకి వచ్చి 7 కొట్టారు. ఏం సార్ వాళ్ళు అంటున్నారు సార్, లోపల ఉన్న పోలీసులు వాళ్ళ సాధారణ నువ్వు ఎవరు బయట కొట్టారుగా, ఈ సీసీ ఫుటేజ్ ఇంతే ఉంది, బయట వాళ్ళు నువ్వు పేరు తీసుకురా అంటున్నారు సార్. వాళ్ళు ఎవరెవరో కనుక్కుంటారా, బయట కొట్టిన వాళ్ళు ఇటు కనపడలేదుగా, వాళ్ళ పేరు తీసుకురా. మీరు ఎక్కడ పోయి తీసుకోవాలి సార్? ఒకరు మర్డర్ చేసిందంటే ఆ పోలీసు వాళ్ళ పని వెతకటే ఎవరు చేశారు ఏంటి అని. ఇప్పుడు బయట కొట్టిన మాకు తెలియదుగా, వాళ్ళ పేర్లు రాసుకురా. అట్లా 4 రోజులు చెప్తాను సార్. ఏదో ఒకటి చేసి మాకు మన ప్రాంతం సావటానికి కూడా సిద్ధంగా అయినా సార్. లాస్ట్కి ఇక లాస్ట్ కోర్టులో వేసిన, ప్రైవేట్గా వేసినాం సార్. దానికి కూడా పడితలేదు. ఎప్పుడు వేశారు? వేసి ఇప్పుడు నెల అయింది. మున్సిపాలిటీ మీద వేసినాం. ఇట్లా అయింది, మాకు ఇన్ని ఉన్నాయి ఇట్లా సమస్య. వాళ్ళు ఎందుకు వచ్చారు మా ఇంటికి, దాని మీద ప్రైవేట్ పోలీసు సీఏ గారి మీద కూడా ఇచ్చినాం. మాకు ఇట్లా ఫుటేజ్ ఉంది, అన్నీ ఉంది, మాకు కేసు ఎఫ్ఐఆర్ కాబట్టి కోర్టులో వేసినాం సార్. అది ఇప్పుడే రేపు వస్తుంది. అంతలో ఇంత అయినా కూడా మళ్ళీ వచ్చి కళాయికలే అన్నీ వేసుకపోయారు సార్. సరే వదులుకున్నాం, ఏదైనా కానీ కొట్టని ఏమైనా కానీ వదులుకున్నాం. మళ్ళీ వచ్చి సామాన్లు వేసుకోకపోతే మాకు ఆగలేము సార్. ఇక ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఒంటవుల్లో పోయి ఆత్మహత్య చేసుకుంటాం సార్. ఒంటవుల్లో ఆత్మహత్య చేసుకుంటా, నాకు ఫలితం కాకపోతే లాస్ట్ అదే. ధన్యవాదాలు. లోపల అది సార్ ఎంత ఇబ్బంది అంటే తీసుకుని ఒకటి తీసుకోండి. అందరికి పోతాయిగా. ఇది గొట్టం కూడా తీయాను తర్వాత ఇంకా పైకి పోయి తీయాలి. ఇక మన టాపా పైకి ఇంకా చాలా పై చూసే చేసినాం. ఎందుకు దూరం ఉందా జాలీలు 3 గంటలు, ఫ్యాను, కళాయి ఒకటి, మొత్తం 8 సార్లు తెలుసు సార్. జల్లడ జాలి కంటే అన్ని ఉన్న పొయ్యి చుట్టూ ఉన్న వస్తువులు మొత్తం తీసుకుపోయారు. పొయ్యి చుట్టూ ఉన్న వస్తువులు అన్నీ తీసుకెళ్ళారు. ఎవరు కంప్లైంట్ పెట్టలే, ఏం చేయలే. 15 నెలల నుంచి ఇట్లే చేస్తారు. 10-20 సంవత్సరం అయింది ఈ ఇంటికి వచ్చి. 20 సంవత్సరం. ఈ గంటే పూంది రుద్దే గంటే, ఫ్యాను, అన్నీ ఇక్కడ ఉన్న వస్తువులు మొత్తం 15 నెలల నుంచి చేస్తున్నారు. తీసి ఇసిరేయటం, రావడం, 10 మంది రావడం, జీప్ వేసుకు రావడం. ఒక జీపు మా ఇంట్లోనే ఉంటుంది. 15 నెలల నుంచి ఒక జీపు 10 మంది, ఒక జీపు 10 మంది జవాన్లు, మున్సిపాలిటీలో మోరి ఎత్తే వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు. ఎవరు పెటిషన్ లేకుండా ఏం లేకుండా ఫైన్ రాశారు 30,000. అయ్యాసలు నా లైసెన్స్ ఉంది. కట్టరు చెప్తాను.